మిత్రులందరూ కూడా నమస్కారాలు, జై భీములు. మిత్రులారా, గత 5 ఏళ్లుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ప్రజా రాజధాని అమరావతి కోసం కానీ లేదా మా దళిత బహుజన కులాల సంక్షేమ పథకాల కోసం కానీ లేదా ఎస్సీల మీద ఎస్టీల మీద గత 5 ఏళ్ళలో జరిగిన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, శిరోమండనాల గురించి కానీ తరచూ మీడియా మిత్రులుగా మీ ముందుకు నేను వచ్చేవాడిని. మా గళాన్ని, మా స్వరాన్ని, మా గుండె లబ్డబ్లని మీకు వినిపించేవాడిని. తర్వాత 24 ఎన్నికలు జరిగినాయి. మేము ఏ ప్రభుత్వం అయితే పోవాలనుకున్నామో ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లిని ఖాళీ చేసి కర్ణాటకలోని 134 గదుల యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. కొత్త ప్రభుత్వం కొలువుదేరింది. మంత్రులు వచ్చారు, శాసనసభ ఆసీనం అయ్యింది, క్యాబినెట్ 2-3 సార్లు కూర్చుంది, నామినేటెడ్ పోస్టులు కూడా 1-2 దఫాలుగా అందరికీ ఇచ్చారు. ప్రశాంతమైన పరిపాలనలో ప్రభుత్వం ఉంది. ఈ సందర్భంగా నిన్న తొలిసారిగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. ఈ రోజున ప్రధానంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దళిత బహుజన కులాల గురించి, వాళ్ళ సంక్షేమ పథకాల గురించి 2 మాటలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలనే ఒక సద్బుద్ధితో వచ్చాం. ఈ రాష్ట్ర బడ్జెట్టు 2,94,427 కోట్ల రూపాయలు. మిత్రులారా, రాష్ట్ర ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్టు 2,94,427 కోట్ల రూపాయలు. ఈ బడ్జెట్తో 24-25 ఆర్థిక సంవత్సరానికి కూటమి ప్రభుత్వం కొంగొత్త అభివృద్ధి అడుగులు వేస్తుంది. ఇందులో ప్రధానంగా పోలవరానికి 5,445 కోట్లు, ప్రజా రాజధాని అమరావతికి 3,445 కోట్లు. వీటితో పాటు గత కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 పథకాలు, అవి పెన్షన్లు కానీ లేదంటే ఉచిత గ్యాస్ కానీ కొన్ని పథకాలకు కొంత కేటాయింపులు జరిగినాయి. మేము గతంలో మీకు ఎన్నోసార్లు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తీరని అన్యాయం జరిగింది ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకి. దశాబ్దాలుగా ఏనాడు దామోదర సంజయవయ్య పుట్టిన దగ్గర నుంచి 1962-63 దగ్గర నుంచి దామోదర సంజయవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, స్వర్గీయ ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి ఉన్న 27 రకాల సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీలకి ఒక కార్యాచరణ ప్రణాళిక, యాక్షన్ ప్లాన్ ఉండేవి. అవి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి కుదేశాడు. ఆయన ఏం చేశాడు, నేను బటన్ నొక్కుతున్నాను, ఇక మీకు సంక్షేమ పథకాలు ఏమక్కర్లా, ఈ 30 రూపాయలు, ఈ 40 రూపాయలు, ఈ 25 రూపాయలు తీసుకొని పండగ చేసుకోండి అని ఆయన చెప్పాడు. అలా కాదు నాయన అని చెప్పేసి గతంలో చెప్పాం. కూటమి ప్రభుత్వాన్ని కూడా చెప్పాం, ఆ సంక్షేమ పథకాలు ఇవ్వండి సార్ అని. కూటమి ప్రభుత్వం కూడా ఇస్తానని అంది. కాబట్టి ఆ సంక్షేమ పథకాలకి నిధులను కేటాయించండి. నిన్న చూసా బడ్జెట్ సమావేశాలు, మీకు మాట తెలుసో లేదో, స్పీకర్ గారు చెప్పారు, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు పాల్గొవాలి, మీరు మాట్లాడాలి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి అని. కొత్త ఎమ్మెల్యేలు 64 మంది ఉండారంట. కాబట్టి చదువుకోవడానికి ఈరోజు సెలవు ఇచ్చారు కాబట్టి నేను చదువుకొని ఈ సెలవు దినాన్ని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి బడ్జెట్ మీద సూచనలు ఇస్తున్న ఒక అమరావతి జేఏసీ నాయకుడిగా ఈ బడ్జెట్లో సప్లై నిధులు లేవు. ఈ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కార్యాచరణ నిధులు లేవు. ఒక్క మాటే ఉంది, ఎస్సీ ఎస్టీలకు కూడా రుణాల ద్వారా
లోన్లు ఇస్తామని ఒక మాటే ఉంది. కానీ నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, అయ్యా గత 5 ఏళ్ళు నా బిడ్డలో ఆంధ్రప్రదేశ్ నుంచి పాలమూరులాగా వలస పోయారు. ఈ రాష్ట్రంలో 10th ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చదివిన ఎస్సీ ఎస్టీ బిడ్డలు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు పెట్రోల్ బంకులు, హోటల్లో పనిచేస్తున్నారు. వీరిని చూడాలి. సూపర్ 6 ఓకే, అది మీ మేనిఫెస్టోకి సంబంధించిన అంశం, మీరు ఇస్తానన్న వరం. కానీ మా సంక్షేమ పథకాలు రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా ఉండి, మా సప్లై నిధులు ఉండి, ఎస్సీలకు ఉండే, ఎస్టీలకు ఉండే. ఇదిగో రెల్లి సంఘం నాయకుడైన నాగేంద్ర గారు, నేషనల్ నవక్రాంతి పార్టీ శ్రీనివాస్ గారు ఈ సంక్షేమ పథకాలు నిధులు కేటాయించకపోతే మళ్ళీ మనం ఈ క్రింది కులాలకి అపచారం చేసినట్టు అవుతుంది. తప్పనిసరిగా ఇవ్వాలి మిత్రులారా. ఎందుకంటే మేము ఆ కులాలకు సంబంధించిన ప్రాతినిధ్యం వహించిన వ్యక్తులం కాబట్టి, మాకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి, ఎందుకంటే మేము ఎమ్మెల్యేలం కాదు కాబట్టి, ఎమ్మెల్సీలం కాదు కాబట్టి, మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినట్టుగా సరే బయట నుంచినైనా స్వరాలు వినిపించాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నిజానికి ఏంటంటే అసెంబ్లీకి పోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అడిగాడు, బొగ్గబుద్ధి పెట్టాడు, నేను పోవాలంటున్నాడు. ఆయనకేదో ప్రత్యేక ప్రతిపక్షం కావాలంట, హోదా. మీరే ఎవరో, ఆయన వెళ్ళడో అడిగాడు. ఆయన మీరెక్కడ చిరునవ్వులతో అసెంబ్లీకి వస్తే చంపేస్తారని భయపడుతున్నాడు. మీ 124 మంది ఎమ్మెల్యేలు వేసి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే నవ్వారనుకోసారి, జగన్మోహన్ రెడ్డి పని అవుట్.